చెప్పబోయే సాక్ష్యమును బహు గొప్పగా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. తండ్రి లేవనెత్తండి ప్రభువా. అనేక మందికి నా తండ్రి స్వస్థతల కార్యములు ఎన్నో చేసే దేవుడు నా ప్రభువా, సహాయం చేయండి అయ్యా. అయ్యా నేను అడిగినాటికంటే ఊహించుకున్నాటికంటే ఎక్కువ అధికంగా ఇస్తానని చలవిచ్చిన దేవుడు అయ్యా, నా పట్ల సహాయం చేయండి అయ్యా. ఘనముగా గొప్పగా నాయన నేను కాదు మాట్లాడేది ప్రభువా, నీ మాటలు నేను పలుకుతున్నప్పుడు నాయన నన్ను మరుగును ఉంచి నా తండ్రి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నా సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం, నా పట్ల ఎన్నో కార్యములు చేశాడు నా దేవుడు, గొప్ప దేవుడు యేసయ్య. చెప్పలేని రీతిగా మేము విగ్రహారాధనలో నుంచి వచ్చిన వాళ్ళమే, ఎంతగానో పూజల్లో వెదిగిన వాళ్ళం మేము. కానీ నా తమ్ముడు సన్నిధిరాజు కళ్ళు కానరావు, ఆ కళ్ళు కానరాని బిడ్డ సన్నిధిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు మమ్మలను కూడా రమ్మని అడిగితే మేము రాము, మేము విగ్రహారాధన చేస్తాం, మేము సన్నిధికి రామని మేము ఎంతగానో బాధ పెట్టాము, విమర్శ పెట్టాము, కష్టపెట్టాము, దుఃఖ పెట్టాము. అయినా సరే మా ఇల్లు ఎడవకుండా మా చుట్టూ తిరిగాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నవ్వుతానే ఉన్నాడు. ఎంతగానో నరకం చూపించాం. దేవుడు దేవుడు అంటావు, ఏం దేవుడు? మా పనులు మాకుంటాయి, ప్రార్థనలో కూర్చోండి, అది ఇదని ఎంతగానో మాకు చెబుతుంటే ఇసుగుదల. నేను ఎంతగానో ఇసుక్కున్నాను, చేదరించుకున్నాను, తోసేశాను, నెట్టివేశాను. బాధపడకుండా నేను దేవుడు చెప్పిన మాటను బట్టి పాటించి నువ్వు పెద్ద కోళ్ళింటికి నడువు అని చెప్పినప్పుడు నా కుటుంబాన్ని, నా భర్తని, నన్ను, నా బిడ్డలిద్దరిని విడిచిపెట్టకుండా వచ్చి 9 రోజులు ప్రార్థనలు పెట్టాడు. శుక్రవారం ఎంతగానో ప్రార్థన. ఇద్దరు వచ్చేవాళ్ళు, కళ్ళు కనపడపోయినా తోడు తీసుకొచ్చుకునేవాడు. మనిషిని తీసుకొచ్చి సాయంకాలం ఇద్దరు కూర్చొని చేస్తుంటే మేము ఒక టీవీ, పాత టీవీ ఉంటే అది తెచ్చుకొని పెట్టుకొని దాని వైపు చూసుకుంటా పాటలు అని మేము సంతోషంగా లోపల తలుపులు వేసుకొని ఉంటే ఇక్కడ దుఃఖిస్తా ప్రార్థనలు చేసేవాడు మా కొరకు. నా తోబుట్టులను మార్చయ్యా, నా అన్నదమ్ముళ్ళను మార్చయ్యా. ఒక్కడే ప్రార్థన, అందరం విగ్రహారాధనే. ఎవరిని కూడా ఆ మాట వినలేదు. ఎన్నో బాధలు పెట్టిన రోజులు, ఎంతో కష్టపెట్టిన రోజులు ఉన్నాయి ఆ బిడ్డను. అయినా మమ్మల్ని విడిచిపెట్టకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా మా వరకు వచ్చి ప్రార్థనలు చేస్తుంటే రోజుకొక పేడ బుర్ర, 2 పేడ బుర్రలు పడిపోతుండే సూర్యుల్లో నుంచి. వెళ్ళి చంపండి అక్క, చంపండి అనేవాడు. ఏందయ్యా చంపేది? పురుగులను చంపేది ఏందయ్యా? కాదక్క మీకు తెలవదు అయ్యా అపవాదులు, వాటిని ముందు కొట్టేసేయండి. మా తోడి కోడలు నేను వెళ్ళి ఇద్దరం కూడా చీపిరెళ్ళి తీసుకొని వాటిని కొట్టి వేసేవాళ్ళం. అట్ట 9 వారాలు పెట్టాడు. 9 వారాలు రోజు ఒక్కరోజు కూడా పడకుండా అంటూ లేవు. అవి పడే కొద్దిగా ప్రార్థన ఎక్కువగా జరిపించాడు. దాని తావరం ఎక్కడ ఉండేవంటే వాడి తావరం మా ఇంటికి, ఒక పూరింటికి అక్కడ గొంతులో ఒక పళ్ళెములో ఇంత పళ్ళెం, పెద్ద పళ్ళెం వేసుకొని అక్కడ భోంచేస్తా ఉండే అంట. చక్కగా క్లీన్గా కనపడే ఆ కుమారుడికి. అయినా మేము నమ్మేవాళ్ళం కాదు. ఏం మాటలోని మాటలని అసహించుకునేదాన్ని. ఎంతగానో హింసించాను, బాధ పెట్టాను. నా మాటలు అట్టాగా ఉంటే లెక్క దేవుడి కార్యములు నీకు తెలవు. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు, చూస్తావు నువ్వు అన్నాడు. అట్టాగే చెబుతావులే అబ్బాయి అని నేను పట్టించుకునేదాన్ని కాదు. 9 రోజులకి నా కుటుంబంలో కొంచెం శాంతి సమాధానం వచ్చి 9 వారాలకి. అయినా నమ్మలా. అట్లా శానాలు తిరిగాడు. నేను రామాకయ్యా నా ఇంటికి రావద్దు, నేను తిరుపతమ్మ తల్లి పూజ చేసుకుంటా, నాకు ఒక బిడ్డని ఇచ్చింది, నువ్వు మటుకు వచ్చి ఇక్కడ ప్రార్థన పెట్టొద్దు,
నా బిడ్డను తీసుకెళ్ళిపోతానంటుంది అని చెప్పి నేను ఏడుస్తుంటే, అక్క నువ్వెందుకు ఏడుస్తున్నా, నువ్వు ఏడవబాకు, నేను చూసుకుంటా, నీ బిడ్డ ప్రాణానికి నా ప్రాణం అడ్డం, నేను అడ్డు పెడతా ప్రాణం, నువ్వు బాధపడవద్దు భయపడొద్దు అన్నాడు. లేదయ్యా లేదు, నువ్వు రావద్దు, రామాకు అని చెప్పి నేను కన్నీరుతో చెప్పినా కూడా నా మాట, నా తండ్రి చెప్పిన మాటే నేను పాటిస్తాను, కానీ నేను ఎవరి మాట లెక్క చేయను. నా దేవుడు వెళ్ళమన్నాడు, నేను ఇక్కడికి వస్తున్నా అంతే, దేనికి వెళ్ళమన్నాడో నాకు తెలవదు అని చెప్పి వస్తా ఉన్నాడు. శుక్రవారం వచ్చేవాడు ఇడిగా కూడా 9 వారాలు అయిపోయినా కూడా ఇడిగా కూడా వస్తున్నాడు. మరి ఇల్లు పూరిళ్ళు అటు తోడికోడళ్ళు తీసుకొని వేసుకుందామంటున్నారు. మా కాడ అయితే సొమ్ము లేదు. సొమ్ము లేకపోతే ఎట్ట వేయాలక్క, చిన్నపిల్లలు కదా, కొద్దిగా ఆగండి, 2-3 ఏళ్ళు ఆగితే తర్వాత వేసుకుందాము అని చెప్పి ఆయన అన్న. అంటే కాదమ్మా వేసుకోవాల్సిందే అని అంది. సరే మా కాడ పిల్లలిద్దరిని చదివించుకుంటా 1 లక్ష రూపాయలు ఉంటే రేకుల చెడ్డు వేసేసాం. తీసి వేయాలని తీస్తే నా చిన్న కొడుకు, అమ్మా ఎట్టా వేయాలనుకుంటున్నారు ఇల్లు అన్నాడు. ఎట్టా వేయాలయ్యా, బ్యామలను తీసుకొద్దాం అనుకుంటున్నావా అన్నాడు. మరి ఏం చేయాలయ్యా, మరి బ్యామలే కదయ్యా అన్న. కాదు, మామయ్య తీసుకొస్తాడు పాస్టర్ గారిని, వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఇల్లు వేద్దాం, లేకపోతే అవసరం లేదన్నాడు. చిన్న పిల్లోడు. పెద్ద కుమారుడైతే అసలు ఏం మాట్లాడలా, ప్రార్థనే. చిన్న పిల్లోడు అప్పటి నుంచి ప్రార్థన. అయితే ఈ అబ్బాయి పేసీ పెట్టేశాడు. పేసీ పెడితే మరి ఇక మేమిద్దరం ఆలోచించుకున్నాం. సరే మామయ్య, సన్నిధిరాజు మామయ్య వస్తాడమ్మా, నువ్వు ఎవరిని పిలవద్దు, బ్యాంబలతో అయితే ఇల్లు అవసరం లేదు, ముందు నువ్వు పటాలు తీసేసేయి అన్నాడు. అయ్యా పటాలు తీయని, ఇప్పుడు నేను ఇల్లు తీసేటప్పుడు తీస్తా, అప్పుడు అందాక ఉండేయండి అయ్యా, తీసి ఎక్కడ పారేయకూడదంటగయ్యా అంటే, లేదమ్మా కాళ్ళ పారేసేయి అని చెప్పి అన్నాడు. అంటే నేను ఇక కొద్ది రోజుల్లోనే ఇక ఇల్లు కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇక పటాలన్నీ తీసేసాను. మాకు కావాలని అందరు తీసుకెళ్ళిపోయారు. నేను ఇక అంటుకోలేదు. ఇక సన్నిధిరాజు గారు తీసుకొచ్చాడు పాస్టర్ గారిని. తీసుకొస్తే మేము అంతకుముందు బొట్లు పెట్టుకొని రండి, మేము శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్పే మనిషిని ఇక అవసరం లేదు, ఈయన నేనేమి చెప్పుకున్నామంటే, అమ్మా మన బిడ్డలిద్దరు సన్నిధికి వెళ్తుంటే మనకెందుకు, ఈ లోకంలో మనం కూడా వాళ్ళు ఎమ్మటబడి వెళ్దాం, రాజుగారు ఎడు తిరిగి ఆ ప్రార్థన అబ్బాయి మన కోసం వచ్చి కన్నీరు కారుతున్నాడు, మనమేమి ఇట్టా ఉంటున్నాము ఆయన అన్నాడు. అంటే సరేనయ్యా మన ఇద్దరం కూడా వెళ్దాంలే, వాళ్ళు ఎమ్మటే వెళ్దాం మనం కూడా అని చెప్పి మేము కూడా ఇల్లు ప్రార్థనతోటి మొదలు పెట్టుకున్నాం. సన్నిధిరాజు గారు వచ్చాడు. 4 గదులు పెట్టాం. మాకు సెంటున్నారే. 4 గదులు పెడితే కనపడదు. ఇవాళటప్పుడు వచ్చాడు, ఇక్కడ చర్చి కాడి నుంచి, తెనాల నుంచి వచ్చాడు. వచ్చి అక్క రూమ్లో తీసుకెళ్తావా అన్నాడు. తీసుకెళ్తాను రా అయ్యా అన్న. అంటే రాక్క అన్నాడు. అన్ని రాళ్ళు గొయ్యిలుగా అట్లా ఉంది. కాళ్ళు కడుక్కున్నాడు పంపు కాడ. ఇక ఇంట్లోకి పట్టి తక్కకి నన్ను వదిలేసే అన్నాడు. గోడ పట్టుకొని తచ్చిట్లాడుకుంటా మొత్తము 3 రూములు హాలు, ఆ 2 రూములు చూసి ఇదేం గది అక్క అన్నాడు. ఆ గది టీవీ కొను పిల్లలిద్దరికి చదువుకుంటాకయ్యా అన్న. అక్క టీవీకి కాదు, చదువుకుంటాకు కాదు, దేవుడికి ఇయ్యండి అక్క, దేవుడికి ఇస్తారా అన్నాడు. సన్నిధి గది అక్క ఈ గది అన్నాడు. సరేనయ్యా నీ ఇష్టం అని చెప్పి అన్నా నేను. ఇది సన్నిధి గది అక్క, ప్రార్థన గది, మీకు రహస్యం కలిగి ప్రార్థన చేసుకోవచ్చు, ఇక్కడ ఏ కష్టమైనా ఏ బాధ అయినా దేవుడు విడుదల చేస్తాడు అని చెప్పాడు. మరి మాకు ఎట్టసాలిద్ది అబ్బాయి ఖాళీ, నా బిడ్డలిద్దరికి పెళ్లి చేసుకుంటే అంత ఇరుకే కాదయ్యా, గదులు లేకపోయ్యా అని చెప్పి మళ్ళీ అన్నా. అంటే లేదక్క, నీకు ఇంతకన్నా శ్రేష్టమైన ఇల్లు ఇస్తాడు దేవుడు, ఈ ఇల్లేందక్క నీకు అని చెప్పి అన్నాడు.
ఇప్పుడు కూడా నమ్ముతున్నానా, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాను. సరే, ఆ మాటకు లోపడ్డాను. సన్నిధి గది అనగా సరేనయ్యా ఇక నీ ఇష్టం అంటే ఇక ఆ సన్నిధి గది ఏర్పాట్లు చేశారు. కట్టినాక తర్వాత అలా ప్రార్థనలు ఇట్టాగే చేస్తుంటే సింహాసనం అని చెప్పాడు దేవుడు. 2 బిడ్డలకి యవనస్తులకి సన్నిధి రాజకుమారుడికి 3 చూపించాడంట. చూపించినప్పుడు చెప్పుకుంటున్నారు వాళ్ళు. ప్రార్థన శుక్రవారం పెట్టేవాళ్ళం. పెట్టినప్పుడు ఇట్టా మరి సింహాసనం చూపించాడు మామయ్య అని చెప్పని నా చెల్లెలి కొడుకు చెప్పాడు. ఇంకొక అబ్బాయి కూడా ఆ అబ్బాయి కూడా దేవుడు చూపించాడు అంటే చెబితే, అయ్యా నాకు కూడా చూపించాడు, నేను ఏందా మళ్ళీ అడుగుదాంలే దేవుణ్ణి అనుకున్నాను. అట్టయితే నాకు చూపించింది మీకు చూపించాడు కదా, ప్రార్థన చేద్దాము చేసి సరే దేవుడు ఆయనకి ఇష్టం అయితే మరలా అడిగి మనం సింహాసనం వేద్దామయ్యా ఈ సన్నిధి గదిలో అని అంటే మళ్ళీ చెప్పాడు. అంటే ఏంటని చెప్పినప్పుడు ఇక అప్పుడు డబ్బులు వాళ్ళే చూసుకొని, మా కాడైతే ఏమి లేదు, వాళ్ళే చూసుకొని తీసుకొచ్చి సింహాసనం అయ్యగారిని పిలిచి, మాకు పెద్ద అయ్యగారిని సింహాసనం సుతికోవటంలాగా పెట్టి ఇక చేశారు. చేసినప్పుడు ఇక ఆ సన్నిధి గదిలో ఇక అసలు మామూలు కార్యములు జరగట్లే. అసలు ఎంతమంది ఎవరు వచ్చినా మేళ్ళే జరుగుతున్నాయి. మాకు మేళ్ళే చేశాడు దేవుడు, చాలా చేశాడు ఆ గదిలో. ఆ సన్నిధి గది ఆ బిడ్డ అడుగు పెట్టి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అసలు ఎప్పుడో నా బిడ్డలో మేము అందరం కూడా చనిపోవాల్సిన వాళ్ళమే. ఈ లోకంలో ఉంటే ఇప్పుడు కల్లా ఉండేవాళ్ళం కాదు మేము. ఈ లోకము నుంచి విడిపించి ఆయన మా కోసం కన్నీరు కారుస్తా, నా బిడ్డల కోసం, నా భర్త కోసం, మా కుటుంబాల కోసం వచ్చి ఆయన ఎంతగానో కాపాడి మరి ఈ రోజున మమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. పెద్ద బిడ్డను పాస్టర్ గారిని చేశాడు. చిన్న బిడ్డ అన్ని పనులు చేస్తాడు, వీడియో తీస్తాడు, పుటవులు చేస్తాడు, అన్నీ కూడా చేస్తాడు. నా బిడ్డలో ఇద్దరు కూడా గొప్ప దైవజనుడు అయ్యాడు. ఇవాళ మరి ఈ రోజున చెవటాకి అస్సలు నాకు అర్హత ఉందో లేదో కానీ నాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇది. నాకు ఎప్పటి నుంచో సాక్ష్యాలు చాలా సాక్ష్యములు ఉన్నాయి నా దగ్గర, కానీ భయం చెప్పలేను, దడదడగా ఉండిద్ది అని చెప్పి నేను కానీ ధైర్యం చేసుకొని, ప్రభువా నేను సాక్ష్యం చెప్పాలయ్యా, గొప్ప సాక్ష్యములు మేము పొందుకున్నాయని నువ్వు ఇచ్చినవన్నీ నేను పొందుకున్నా, ఇవన్నీ కూడా నాయన అందరూ బలపడాలయ్యా, మహిమపరచాలి నాయన మీరు అని చెప్పి నేను ధైర్యంగా వచ్చి ఇక్కడ అయ్యా నీ మందిరంలో నేను ప్రార్థన చేసుకొని ఇక్కడ గొప్ప సాక్ష్యం చెబుతున్నాను. నువ్వు ఆలకించని నేను అడిగి ఈ సాక్ష్యం చెబుతున్నాను. మీరందరూ కూడా వింటారని, మీరందరూ కూడా బలపడతారని, సన్నిధిలో గొప్పగా స్థిరపడతారని. ఇంటింటికి సన్నిధి గది కావాలి, ఇంటింటికి సన్నిధి గది కావాలమ్మా. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సన్నిధి గది, ఎంతో మన దుఃఖాలు కష్టాలు ఆ సన్నిధి గదిలో దేవుడు కొలువై ఉంటాడు, మన కోసం ఎదురు చూస్తాడు. మనం ఒక టైం పెట్టుకొని సన్నిధి గదిలోకి వెళ్తే అక్క దేవుడే ముందు వస్తాడు మనకన్నా, మనము ఆ టైంకి వెళ్ళిపోతే మనతో మాట్లాడతాడు, కనపడతాడని చెప్పేవాడు, ఖచ్చితంగా నెరవేర్చాడు. ఎన్నో చూపించేవాడు, మాట్లాడేవాడు, స్వరం వినపడేది, ఆ స్వరము సాక్ష్యములుగా చెప్పండి అని చెప్పేవాడు, రాసుకుని వచ్చేవాడు. పేపర్ మీద అమ్మాయి చేత ఒక అమ్మాయి చేత రాణి అని వచ్చేవాళ్ళు మేదర్లో, అయినా వాళ్ళు కూడా సన్నిధి గదిని విడిచిపెట్టాల. అయ్యా అన్న అంట విడిచిపెట్టేవాళ్ళు కాదు, చాలా కార్యాలు చేసేవాడు. అందరికీ ఎవరింటికైతే వచ్చి ప్రార్థన చేశాడో ఆ కుటుంబాలన్నీ కూడా లేవనెత్తబడినాయి. ఇక్కడే ఆడ బద్దివేలేంటి, ఒంగోలేంటి, ఎవరెవరు మా ఇంటికి రమ్మని ఎక్కడికి వెళ్ళినా చేయి సాయి ₹1 తీసుకొని ఎరగడం, ఎవరి దగ్గర రూపాయి ఆశించాల, నా దేవుడు ఉన్నాడు నాకు అని. ఇదే మాట అయ్యా తీసుకొని ఛార్జీల కన్నా కావాలి కదని అన్నా కూడా ఎక్కడ తీసుకోవాలా, నాతో బుట్టు దగ్గర నా దగ్గరే చేయి చాపాడు. మీరే నాకు ఇవ్వండి, ముందు దీవెని మీదే నక్క, నీది అక్కది అని చెప్పేవాడు.
చెబుతుంటే ముందు దీవెన అంటే ఏందయ్యా, చాలా డబ్బులు ఇస్తాడా దేవుడు అని నేను అనుకునేదాన్ని. నాకు తెలిసేది కాదు ఇవన్నీ. ఈరోజు నేను ఇలా అనుభవం అయినాయి, కానీ ఆ రోజు అసలు ఏమి తెలవదు. అయితే కాదక్క, గొప్ప కార్యములు చేసే దేవుడు మన దేవుడు. నువ్వేది అడిగినా నీకు లేదనకుండా ఇస్తాడక్క, చేస్తాడక్క అని చెప్పాడు.